హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తున్నారండి. ప్రతి ఒక్క రైతుకు కూడా ఎంతగానో అయితే ఆందోళన పడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే ఎప్పుడు మనకు జమ అవుతాయి అని అయితే ఎదురైతే చూస్తున్నారండి. వాళ్ళందరికీ అయితే రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే డబ్బులు అయితే జమ చేస్తాము అని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. ఏ రైతులకైతే ఈ డబ్బులు అయితే జమ చేస్తారు, ఏ అర్హత కలిగి ఉంటే ఈ డబ్బులు అయితే మనకైతే బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే మొదటిగా ఏ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. రైతులైతే ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారండి. ఎందుకంటే మనకైతే ఖరీఫ్ సీజన్ అయితే వచ్చేసింది. అలాగే వర్షాలు రావడంతో మేమైతే పంటలైతే పెడుతున్నాం, కానీ ఇప్పుడు దాకా అయితే మాకైతే పంట సహాయం అయితే అందలేదు అని అయితే వాళ్ళైతే ఎంతగానో ఆందోళన అయితే పడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ తేదీన విడుదల చేస్తారు, ఆ తేదీన విడుదల చేస్తారు అని అయితే తెలియజేస్తున్నారు. కానీ మనకైతే డేట్ అయితే ఫిక్స్ చేసి మనకు ఈ పథకాలన్నీ అయితే ప్రారంభించలేదు అని అయితే వాళ్ళైతే ఎంతగానో అయితే ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారండి. మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళ ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేస్తాము అని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. ఇక ఏ తేదీన విడుదల చేస్తారు అవన్నీ అయితే పూర్తి వివరాల్లోకి అయితే క్లియర్గా అండ్ క్లారిటీగా అయితే మనమైతే తెలుసుకుందాం. ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డు లింకు చేసుకొని ఉంటారో వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్లో ఉంచుకోవాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఈకేవైసీ, అలాగే అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలైతే తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ని అయితే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి. అలాగే ప్రతి ఒక్క రైతు ఎవరికైతే ఈ ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళకైతే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మీకైతే విడుదల అవుతాయి అని అయితే తెలియజేస్తున్నారు. అయితే మనకైతే ఎప్పటి నుంచో అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఏ తేదీన నుంచి ఈ డబ్బులు అయితే మనకు విడుదల చేస్తారు అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అయితే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేస్తాము అని అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ డబ్బులు విడుదల కావాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అయితే తప్పనిసరిగా అయితే వాళ్ళు అయితే చేసుకొని ఉండాలి అని అయితే మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకొని ఉంటారో వాళ్ళ బ్యాంకు ఖాతాలకైతే నేరుగా అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇది జిల్లాల వారీగా విడుదల చేస్తారు కాబట్టి మొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవ్వడం అయితే జరుగుతుంది అనేది మనకైతే ఇప్పటిదాకా అయితే అప్డేట్ అయితే రాలేదండి. ఈ అప్డేట్ రాగానే మన ఛానల్లో అయితే వెంటనే అయితే వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.